అంటే ఎప్పుడు లేని ఒక వరద ఈసారి అది బుడమేరుది మీరు చెప్పేది. ఇప్పుడు దేవుడు కృష్ణలంక సేఫ్, కృష్ణలంక కానీ మాకు బందర్ రోడ్డు కానీ ఇవన్నీ. ఎందుకంటే మాది వెన్నీస్ నగరం అండి, నథింగ్ బట్ వెన్నీస్ నగరం. విజయవాడ అంటేనే వెన్నీస్ నగరం. ఎందుకంటే ఇటలీలో వెన్నీస్ నగరం ఎక్కువ కాలువలతో మీద ఉంటదంట. సో మా అన్ని కాలువలే ఉంటాయి, కృష్ణా నది, బందర కాలువ, ఏలూరు కాలువ, రవీస్ కాలువ, బుడమేరు, ఇవన్నీ లైన్గా ఉంటాయి. మీకు ఐడియా ఉండదు కదా, మొత్తం పొడుగుంటాయి. అయితే బుడమేరు విషయం మాట్లాడుకుంటే ఇక్కడ కొంచెం మానవ తప్పిదం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే నేను ఇక్కడ కూర్చొని ఏదో అనలైజ్ చేసేసి ఇది కాదని నేను చెప్పలేను కానీ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అజిత్ సింగ్ నగర్ కానీ, ఇప్పుడు మీరు చెప్పిన బుడమేరు ప్రాంతంలో కానీ, ఆ ఏరియా పెద్దోనిపేట అంతా సైకిల్ వేసుకుని తిరిగిన వాళ్ళమే మేడం. అంతా పైపుల రోడ్డు కానీ, మా చుట్టాలు ఉన్నారు పైపుల రోడ్డులో, అందరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. మీకు విషయం అజిత్ సింగ్ నగర్ ఎట్లా ఏర్పడిందో తెలుసమ్మా. అది అజిత్ సింగ్ నగర్, అజిత్ సింగ్ గారు అని ఆయన ఉన్నారు, ఒక ఆయన పేరు మీద అది ఏర్పడింది. యాక్చువల్గా వాళ్ళంతా ఉన్న వాళ్ళంతా కూడా కృష్ణలంకలో కరకట్ట ప్రాంతంలో ఉన్నోళ్ళే. అప్పుడు హైవే పక్కన ఇల్లు ఉండే మా చిన్నప్పుడు. ఇక్కడ భాస్కరపేట ఉండేది, బస్ స్టాండ్ దగ్గర భాస్కరపేట ఉండేది. అంటే బస్ స్టాండ్ ఆ భాస్కరపేట తీసేసి ఇవన్నీ తీసేసి రాణిగారి తోటలో కొన్ని ఇల్లు ఇవ్వడం జరిగింది, కొంతమందికి అజిత్ సింగ్ నగర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో మాకంతా రిలేషన్ ఉంటుంది, అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ చుట్టాలు అక్కడ ఉంటారు, అక్కడ చుట్టాలు అట్లా ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు కానీ అక్కడ పుట్టిపోయిన వాళ్ళకి ఏదో రిలేషన్ ఉంటుంది మాకు. సో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఏమైందంటే మా చిన్నప్పుడు బాగా ఆ బుడమేరు వచ్చేది, అప్పుడు కూడా వచ్చేదండి. బుడమేరు అనేది ఎప్పుడు బుడమేరు అంటే దాని పేరు బుడమేరు కాదు, బుడ్డ ఏరు. బుడ్డ అంటే చిన్న కదా, ఏరు అంటే చిన్న ఏరు. బుడ్డ ఏరలో బుడమేరు అయింది మా కన్వర్సేషన్ లో. అదే అక్కడ మన అక్కడ పుట్టి ఇది ఏదో కొండల్లో అక్కడ పుడుతుంది, అటు సైడ్ మైలవరం సైడ్ అక్కడ ఉంటది. అక్కడి నుంచి దాదాపు ప్రవహిస్తా కొల్లేరులో కలిసింది, నదిలో కలవదు. అది దాని ప్రత్యేకత. కానీ ఎప్పుడో నీళ్ళు వచ్చేయండి అది. అయితే ఏంటంటే కొన్ని అంటే మేము పరిశీలించిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ హైడ్రా నడుస్తుంది కదా మేడం, చెరువులు కుంటలు కబ్జాలు ఎలా చేసుకున్నారు, అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే నేరో చేసేసారు దాన్ని. అంటే ఇప్పుడు వాటర్ ప్రవాహానికి దానికి నేరో చేయటం వల్ల ఎప్పుడు రాని వరద సడన్ గా రావటం వల్ల అదంటే ఎక్స్పాండ్ అయింది, వాటర్ అంతా ఎక్స్పాండ్ అయింది. చాలా మంది సఫర్ అయ్యారండి, చాలా మంది సఫర్ అయ్యారు. కొంతమంది చనిపోయారు పాపం, మన బుడమేరు దగ్గర పిల్లోడు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది నిరాశలు అయ్యారు, కొంతమంది బురద వచ్చేసింది. సడన్ కదండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, అదొకటి. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడైనా గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇట్లా రిటైనింగ్ వాళ్ళు ఎలాగ ఉందో నా ఆలోచన, నా మైండ్ లో ఉన్నది చెప్తాను. మొన్న కూడా నేను ఒక ఆర్టికల్స్ రాశానండి. అదేంటి నేనేమన్నా బుడమేరు ప్రాంతం, విజయవాడ ప్రాంతం ఏంటంటే ఏదైతే ఉందో దాన్ని లోతుగా తవ్వి, అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైడ్రా ఎలా నడుస్తుందో అట్లాంటి ఏమైనా ఉంటే ఆక్రమణ అలాంటివి తీసేసి మొత్తం ఒక లోతుగా తవ్వి, ఒక 30 అడుగులు 20 అడుగులు లోతుగా తవ్వి ఇలాగ రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటూ వచ్చేస్తే దాని ప్రవాహానికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా మేడం, బకెట్లో 5 లీటర్లు వాటర్ పోసాం అనుకోండి, అది ఇంతవరకే ఉంటుంది. అది నేల మీద పోస్తే ఎక్స్పాండ్ అయిపోతుంది, జస్ట్ 1 ఇంచులోనే అందరం దాన్ని మునిగిపోతాం. ఈ బకెట్ లో మీరు ఎంత హైట్ బకెట్ అయినా ఏమి కాదు. సో అలాగే మనం లోతుగా తీసి చుట్టూ రిటైనింగ్ వాల్, దాని ఇప్పుడు మనకి కృష్ణలంకలో కట్టినట్టు కానీ ఒక రిటైనింగ్ వాల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి లాస్ట్ వరకు కొల్లేరు వరకు కనుక కట్టుకుంటూ వస్తే ఆటోమేటిక్ రేపు పొద్దున భవిష్యత్తులో ఏదైనా వరదలు వచ్చినా కూడా ఇంకొకటి చేయాలి ఏంటంటే మళ్ళీ దాన్ని బూడిపోకుండా చూసుకోవాలి. ఎవరు దానిలో ప్లాస్టిక్లు అవి వేయకుండా కొంత నిఘా పెట్టి, అలాగే కాలువలాగా ఇప్పుడు మనకు సూయిజ్ కెనాల్ ఉంది కదా, అలాగే ఒక కాలువలాగా తీసుకుంటా, అంటే నా మైండ్ లో ఉన్న చెప్తున్నాను, డంపింగ్ యార్డ్ చేయకుండా దాన్ని సూయిజ్ కెనాల్ లాగా అలా అక్కడి నుంచి కట్టుకుంటూ వస్తే భవిష్యత్తులో ఎలాంటి వరద వచ్చినా అందులోంచి వెళ్ళి కొల్లేరులోకి వెళ్ళిపోతుంది. సమస్య అది. ఇప్పుడు ప్రకృతిని మనిషిని అర్థం చేసుకోవాలి కదా మేడం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలందరూ చాలా అంటే ఒకటండి, మాట చెప్పాలి, నాకు గర్వంగా ఉంటుంది విజయవాడ పిల్లలు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మాలో యూనిటీ ఉంటుంది మేడం. అదొకటి, సరే ఏ కులమో ఏ మతమో ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఎక్కడ విజయవాడలో ఎంతో మంది వచ్చినా కూడా మమ్మల్ని హక్కును చేర్చుకునే మనస్తత్వం ఒకటి. రెండోది యూత్ కూడా, పిల్లలు కూడా అంతా కలిసిపోతాం ఎక్కడికైనా. మరి ఆనందం అనిపిస్తుంది మేడం. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, శనగకి కృష్ణలంక, మన పుట్టిపేరు కృష్ణలంక. అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఏదో అజిత్ సింగ్ నగర్, పెజ్జోన్పేట, లేకపోతే ఇటు మా ఎవరొకరు కలుస్తాడు, అన్న నమస్తే అరే ఏంద్రా ఏడికి వచ్చింది, సరదాగా ఒక రకమైన సంఘీభావం ఉంటుందండి. అది మాలో ఉన్న గొప్పతనం. అంటే అని ఎందుకు పదం వాడుతున్నానంటే అందరం కుటుంబ సభ్యులు అని చెప్పి. సరే ఈ మధ్యకాలంలో కొత్త వ్యక్తులు వచ్చారు, అది మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు మేము పుట్టి పెరిగిన ఏరియాలో ఎక్కడో చదువు ఏదో మామ ఏదో బాబా ఏదో అక్కడ బాబాయ్ అనుకున్న చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు, పరిచయస్తులు, ఒక బంధం ఉండదులేండి. అప్పుడు మీరు అన్నట్టు మునిగిపోయింది కృష్ణలంక ప్రాంతం అన్న వాళ్ళంతా చుట్టాలు ఉంటారు మ్యాక్సిమం అటు ఇటు. ఇప్పుడు మేము కూడా మా వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడితే మేము కూడా వరదలో వెళ్ళేసి అరే తిన్నావా ఉన్నావా అని బియ్యాలు ఇయటం, ఉప్పులు ఇయటం మా స్థాయిలో మేము చేసాం. అక్కడ వాళ్ళంతే, అట్లా ఒకరు అంటే చిన్న ఒక నిజం మొన్నటిదాకా చిన్న టౌన్ కదా మేడం, ఇప్పుడు అంతే కొద్దిగా పెరిగింది. అంత ముందు 30 years చిన్నప్పుడు విజయవాడ అనేది చిన్న ఒక నిజం చెప్పడం గ్రామం లాంటిది. బట్ మీరు మానవ తప్పిదం అనే ఒక అది ఏ రకంగా మీరు యూజ్ చేశారంటే ముందు అలర్ట్ చేయటంలో
డిలే అయిందంటారా, లేదంటే బాధితులను సురక్షిత ప్రాంతాలకు పంపించడంలో డిలే జరిగిందంటారా, ఎలా? అది నేను అన్నానండి. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ బాగా చేసింది మేడం. మళ్ళీ మనం మనం తిట్టకూడదు, పొగడకూడదు. ఓపెన్ చెప్పాలంటే మహానుభావుడు అండి చంద్రబాబు నాయుడు గారు. నేను ముఖ్యమంత్రి హోదాలోనే పొగుడుతున్నా ఆయన్ని. వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతం అది, కానీ నైట్ 12:30 తిరిగాడు, ఆయన చేశాడండి. మనం చేసిన వాళ్ళని చేసినట్టు అనాలి మనం. ఎందుకంటే న్యాయంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. ఆయన అది అంటే నేను అనేది మీరు మళ్ళీ చెప్తున్నా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్. ముందు చూపు అనేది ఉండాలి. కాకపోతే ఇంత వరదలు వస్తాయని చెప్పి అది మొన్న గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఈ సర్దుకుండమే సరిపోతుంది. సడన్గా వరదలు అనేది మనం చెప్పి రాదు. ప్రకృతి వైపు నైట్ పెరిగింది మేడం వర్షం. అంతకుముందు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాల. ఆ ఏజ్ లో చంద్రబాబు గారు ఆల్మోస్ట్ చాలా కాలనీస్ ని చాలా తిరిగారు. అంటే నేను పార్టీ పరంగా పోవట్లేదు. మళ్ళీ మా వాళ్ళు కొంతమంది ఏంది కాదు తిరిగారు. తర్వాత ఆయన ఒక విషయం నాకు నచ్చిందండి, ఫైర్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి ఇల్లు కడిగారండి. మళ్ళీ చిత్రాన్ని నాకు ఫస్ట్ నేను చూడటం, వరద వస్తే ఏం చేస్తాం, మనం కడుక్కుంటాం కదా. ఫైర్ ఇంజిన్లు వచ్చి వాళ్ళు మొత్తం గడిగేసేసి నీట్గా చేసి వెళ్ళిపోయారు. సరే చిన్న లోపాలు జరుగుతాయండి. అంత పెద్ద వ్యవస్థ మీద చిన్న జరగకుండా ఎట్లా ఉంటాయి. ఎవరికి కొంచెం బియ్యం రాలేదు, కొంచెం పప్పులు రాలేదు, కొంచెం ఉప్పులు రాలేదు, కొంచెం వాటర్ రాలేదు. నిన్నే కదా గవర్నమెంట్ వచ్చింది, ఆ సర్దుకోవాలి కదండి. కొత్త సంసారం కదా, అవన్నీ సెట్ చేసుకోవాలి కదా. మానవ తప్పిదం అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒకటే మీకు హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. దాదాపు కొన్ని 1800 చెరువులు అనుకుంటా, నాకు తెలిసి మన పేపర్లో చదివి 1800 చెరువులు ఏమైపోయినాయండి. 25 ఎకరాల చెరువు 2 ఎకరాలకు వచ్చింది, 250 ఎకరాల చెరువు 26 ఎకరాలు వచ్చింది. మరి హైడ్రా ఎందుకు అంత ఫాస్ట్గా ఎందుకు పనిచేస్తుందంటే, చిన్న వాటర్ వస్తే మీకు పడవలేసుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. సో అలాంటి సంఘటన అక్కడ జరిగింది. అది వాస్తవం, అవునన్నా కాదన్నా. మీరు నిజ నిర్ధారణ కమిటీ, మీరు జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్ట్ చాలా మంది మహానుభావులు ఉన్నారు. అందరూ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. కొంతమంది ఉంటారు కదా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు. ఏం లేదు, నీటి ప్రవాహానికి అడ్డుకట్ట జరిగింది. ప్లస్ ఈ ప్లాస్టిక్ ఒకటి, తర్వాత కొంచెం ఏదైతే వాటర్ ఏదైతే ఉందో దాని ప్రవాహానికి అడ్డుకట్ట వల్ల ఇది జరిగింది తప్ప అక్కడ జరిగింది మానవ తప్పిదం అంటే. అందుకని ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం నిందించదు, ఇప్పుడు ప్రజలు కూడా మనం నిందించాల్సిన అవసరం లేదు. ఓకే, సో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యో తప్పకుండా మాకు అమ్మవారి దయ ఉంది, కృష్ణలంక అట్లే లేదు. మన కృష్ణమ్మ మాకు తల్లి. ఒకటండి, ఒక మాట చెప్తాను, లైనింగ్ అయినట్టుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ప్రతి విజయవాడలో పుట్టిన పిల్లోడు ఎవరైనా ఫస్ట్ ఆడు ఏ ఊరు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడు మేము అక్కడి నుంచి అమ్మవారి నుంచి వెళ్ళాలి. దాన్ని దండం పెట్టుకుని వెళ్తాం మేము. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అమ్మ వెళ్తున్నా తల్లి నేను వదిలిపెట్టాను. మళ్ళీ వచ్చినప్పుడు అంటే ఒక రకమైన అనుబంధం ఒక అనుబంధం ఉంటుంది. పైన అమ్మవారు అనుగ్రహం ఉంది. సరే బ్రహ్మం గారు ముక్కు పుడక అది మేము చూస్తామో లేదండి, అదేదో అంటారు కానీ అది ఇప్పుడు జరిగేది చాలా మంది అంతదా. ఇప్పుడు ఎక్కడ మేడం ఏదో కలియుగం చాలా టైం ఉందని ఎవరో మన ఒక ఋషి గారు చెప్పారు, ఒక స్వామీజీ. సరేలేండి, అంతవరకు ఎంత ఎలా అప్పుడు మొత్తం ప్రపంచం అంతా పోతుంది, మాకేం సంబంధం. కానీ మొన్న జరిగింది మాత్రం చిన్న మిస్టేక్లు, ఏదంటే మానవ తప్పిదాలు చిన్న జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సరిచేసి ఇప్పుడు ఆ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఇరిగేషన్ కరెక్ట్గా చేస్తే భవిష్యత్తు బాగుంటుంది మేడం. దాని మీద కూడా నేను హైకోర్టులో రిట్ చేద్దామని అది కూడా ఆలోచన ఉంది నాకు కూడా. ఒకవేళ దాని ముందు వెళ్ళకపోతే కొంతమంది ప్రజలు సలహాలు తీసుకొని కూడా ఆ విధంగా వెళ్దామని ఆలోచిస్తున్నాను నేను. రైట్. సో ఫైనల్ వన్ మోర్ క్వశ్చన్ అండి. రీసెంట్ గా దివ్వెల మాధురి గారికి ఆస్తి పంపకాల్లో మీరే ముఖ్య అడ్వకేట్. అక్కడ యు ఆర్ ద వన్ పర్సన్. మీడియా మొత్తం చుట్టేసింది ఇష్యూ దాదాపు ఒక 1.5 రోజులు. ఆజాద్ గారు ఏంటి, మాధురి గారు జస్ట్ ఒక కార్యకర్తనైనా తన లైఫ్ పార్ట్నర్ గా ఎలా టర్న్ అవ్వాల్సి వచ్చింది, అది వాణి గారు ఇచ్చిన ఇంటిమసీ అలా ఉండిందా, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ మీ మాటల్లో? విత్ యువర్ పర్మిషన్ మీరు కట్ చేయమాకండి, మేమంతా పేరుకుంటాం, మంచిది తాగుతారు 2 నిమిషాలు. నాకు భయం వేస్తుంది మీరు అడిగిన ప్రశ్నకి. అంత షాక్ షేక్ ఉన్నాయా? మీరు ఎడిట్ చేయమాకండి, ఏం కాదు. అయితే ఎడిట్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్ అడిగంగానే వాటర్ తాగారంటే దానికి సంబంధం లేదు మేడం. మళ్ళీ మీరు ఎట్లా అనమాకండి, ఇందా నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొద్దిగా దప్పికేస్తుంది, వేరేదేం లేదు. అది ఓకే, ఇది మంచి ప్రశ్న అడిగారండి, ఎందుకని అడగాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ కేసులో ఇది మనం ఓవరాల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.